ఇప్పుడు 1/8 పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ ఎంత 25% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇంటూ 1 తీసుకుందాం, 25 అవుతుంది. మిగతా 7 పార్ట్స్ 20% లాస్ వచ్చింది కాబట్టి ఇంటూ 7 తీసుకుందాం, 140 అవుతుంది. లాస్ కాబట్టి మైనస్ తీసుకోవాలి మనం. ఇందులోంచి మొత్తం టోటల్ 8 పార్ట్స్ కదా, మనం 8x తీసుకుందాం. 140 మైనస్ 25 ఎంత 115. ఇప్పుడు 8x ఈజ్ ఈక్వల్ టు 115 టోటల్. ఇందులో x ఈజ్ ఈక్వల్ టు 115/8 తీసుకోవాలి. 8 మంచిగా ఇట్లా కట్ చేసుకుంటే ఎంత 14.375 వస్తుంది ఆన్సర్. అంటే టోటల్ ఇప్పుడు మన ఓవరాల్ ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 14.7375% అనేది ఆన్సర్.